సో ఇట్లా వచ్చిన వాళ్ళ లైఫ్ స్టైల్ మీరు అన్నట్టు అంటే టైంలో తినడం, లేదా ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్ ఏ టైం పడితే ఆ టైంలో తినే వాళ్ళే ఈ డిసీజ్కి కారణమవుతుందా, లేదంటే ఏ టైం అనే కాదు, ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. ఏ ఫుడ్ తింటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. యాజ్ ఐ సెడ్, యూ షుడ్ ఈట్ ఫైబర్ రిచ్ ఫుడ్. అంటే ఫైబర్ అంటున్నారు, ఆ ఫైబర్ క్వాంటిటీ కూడా ఎంత వరకు? ఒక డేకి అట్లీస్ట్ మనం 20 to 25 grams ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి. ఓకేనా? సో మన ఆల్ అంటే ఏంటి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, లంచ్, డిన్నర్ అన్నిట్లో కొంచెం ఎక్కడో ఒక దగ్గర మనకి ఫైబర్ తగిలేలా చూసుకోవాలన్నమాట. సో ఒక డేకి మనం అట్లీస్ట్ 20 to 25 grams ఫైబర్ తింటున్నామా లేదా అన్నది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మనకు తెలియకుండా కూడా చాలా మనం తినేస్తుంటాం అనమాట ఫైబర్ అని. సో ఎప్పుడైతే ఆ ఫైబర్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది, వాటర్ సరిగా తీసుకోవట్లేదు అండ్ ఇర్రెగ్యులర్గా ఫుడ్స్ తీసుకుంటారో అప్పుడు ఈ మలబద్ధకం అనేది వస్తుంది. రైట్. సో దీనికి కారణం డీహైడ్రేషన్ కూడా అయి ఉండొచ్చు. యాక్చువల్లీ స్టడీస్ ప్రకారం ఏంటి అని అంటే, వాటర్ డజంట్ ఇంప్రూవ్ ఎనీ కాన్స్టిపేషన్. అంటే డిహైడ్రేషన్, వాటర్ సరిగా తీసుకోకపోవడం వాటి వల్ల కొంచెం మోషన్ తగ్గొచ్చు, కానీ ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల నాకు మోషన్ ఫ్రీగా అయిపోతుంది అన్నదానికి ప్రూఫ్ అయితే, రిజల్ట్స్ అయితే లేవు. నార్మల్గా వాడుక వాష్లో అంటే రెగ్యులర్గా మనం అనుకుంటాం వాటర్ ఎక్కువ తీసుకుంటే మనకి మోషన్ ఫ్రీగా అయిపోతుంది అని, కానీ అకార్డింగ్ టు స్టడీస్ వాటర్కి there is no efficacy in relieving constipation.